హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే ఐస్ క్రీమ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక ప్యాన్లోటికి 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరగపెట్టుకున్నాను. నేనైతే ఈ లోపల మిక్సీ జార్లోనికి బాదం, జీడిపప్పు, కొద్దిగా యాలకులు తీసుకొని మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరగబెట్టానండి. మరగబెట్టిన తర్వాత ఈ పౌడర్ చేసుకున్నాం కదా, కాజు, బాదం, ఎలాచి, అవి వేసి తిక్కుగా అయ్యేంత వరకు మరగబెట్టుకొని అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. గంటెతో అడుగు పట్టకుండా కలిపిన తర్వాత కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్స్ తీసుకొని పాల్లో కలిపి పక్కన పెట్టుకున్నానండి. కార్న్ఫ్లోర్ని అందులో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత మన రుచికి తగ్గట్టు బెల్లం వేసుకున్నాను. మీరు ఎంత స్వీట్ తినగలిగితే అంత స్వీట్ బెల్లం వేసేసుకోండి. నో షుగర్, నో మైదా, నో వెనిలా ఎసెన్స్, ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను సింపుల్గా తయారు చేసుకున్నాను. చూడండి, నేను ఇంకా నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ లేవు కాబట్టి నేనైతే గ్లాసుల్లో పోసి పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రిడ్జ్లో. మీదన కొద్దిగా కిస్మిస్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు కూడా లేవు కాబట్టి నేనైతే బాక్స్ మూత పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఆ గ్లాసులకి ఇంకా క్లాత్ పెట్టి కవర్ చేస్తున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ ఉంచితే ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 5-6 అవర్స్ ఉంచితే లేదన్నా ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు. చూడండి, మరుసటి రోజుకి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా చక్కగా వచ్చిందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్ని తినొచ్చు, చాలా బాగుంటుంది, హెల్దీ అండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నేనైతే ఐస్ క్రీమ్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.